హలో అఖిల ప్రియ చూపిస్తానా సత్తా అని అంటున్నారు టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి. అడ్డంగా గోడ కట్టారంటూ అధికారులు కూల్చేస్తే ఎమ్మెల్యే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ ఏవి సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బండారం బయటపడతా అని హెచ్చరిస్తున్నారు ఆయన. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు బద్ధ శత్రువులుగా కొట్లాడుకుంటున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి మధ్య రగులుతున్న విభేదాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. లేటెస్ట్ గా ఏవి సుబ్బారెడ్డితో పాటు ఆయన ముగ్గురు కూతుళ్లపైన కేసులు నమోదయ్యాయి. కన్నమయ్య వీధిలో గోడ తొలగింపు విషయంలో ఈ గొడవ మొదలైంది. వీరన్న కాలనీకి అడ్డుగా ఉందంటూ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మున్సిపల్ అధికారులు రాకముందే అఖిల ప్రియ, ఆమె తమ్ముడు జగత్ కూల్చివేశారని సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. గోడను తిరిగి నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులతో ఏవి సుబ్బారెడ్డి వాగ్వాదానికి దిగారు. ఏవి సుబ్బారెడ్డితో పాటు ఆయన కూతుళ్లు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు కూతుళ్లలో ఒకరు ఎమ్మెల్యే బొండా ఉమ కోడలు. సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కాడి నుంచి, బిచ్చగాళ్ళ కాడి నుంచి, శిల్పకళా మందిరం కాడి నుంచి ఏది డబ్బులు తీసుకోవాలి. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రూట్ మీద తీరుస్తా. టీడీపీలో కీలక నేతగా ఉన్న తనకే ఈ దుస్థితి వస్తే చిన్న స్థాయి కార్యకర్తలకు ఎలాంటి దుస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చని పార్టీ దృష్టికి తీసుకెళ్తానని, ఇక నుంచి తనేంటో చూపిస్తానంటూ హెచ్చరికలు చేశారు. నా మౌనాన్ని చేతగంతలం అనుకుంటున్నారు. ఏవి సుబ్బారెడ్డి అంటే ఏమన్నా ఒకసారి చూపిస్తా. దీనిపై అఖిల ప్రియ ఇంతవరకు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఆమె సైలెంట్ గా చేయాల్సింది చేస్తోందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ ఈనాటిది కాదు. భూమా నాగిరెడ్డి చనిపోయినప్పటి నుంచి విభేదాలు భగ్గుమంటున్నాయి. తమ ఆస్తులను ఏవి సుబ్బారెడ్డి కాజేశారంటూ అఖిలప్రియ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీనిని ఏవి సుబ్బారెడ్డి కుటుంబీకులు ఖండిస్తున్నారు. ఈ విషయంలో మొదలైన విభేదాలు రెండు కుటుంబాల మధ్య పోరాటం వరకు వెళ్ళింది. ఒకరినొకరు ఆర్థికంగా, భౌతికంగా, సామాజికంగా దెబ్బతీసుకునే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు మరోసారి ఇలా రోడ్డు మీదకొచ్చారు. మొత్తం మీద రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు, ఘర్షణలు ఎక్కడి వరకు దారితీస్తాయో అనే చర్చ నంద్యాల జిల్లాలో జోరుగా జరుగుతోంది. పార్టీ జోక్యం చేసుకోవాలని, రెండు కుటుంబాల మధ్య ఈ సమస్యను పరిష్కరించాలని స్థానిక నేతలు కోరుతున్నారు.